జై శ్రీరామ్. ఓ నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. హస్తి మహారాజు. ఈయన గురించి కూడా మనకి ఎక్కువగా విషయాలు తెలియట్లేదు. కానీ ఈ హస్తి అనే అతని పేరు మీదుగానే ఈ రోజు హస్తినాపురము అనేది వచ్చింది. ఈ హస్తినాపురము అనే పేరు ఇతని పేరుతో రావడము, ఇతను దానిని నిర్మించడము వలన ఈ హస్తినాపురం అనేది మన భారతదేశానికి రాజధానిగా కూడా ఏర్పడింది. ఆ కౌరవులు పాండవులుగా ఉన్నప్పుడు వాళ్ళు పరిపాలన చేసింది హస్తినాపురాన్ని. హస్తినాపురాన్ని పరిపాలన చేస్తూ ఆ తర్వాత అంటే ఇందులోకి వచ్చింది కాబట్టి విషయం చెప్తున్నా. మళ్ళీ మనము పాండవులలో మళ్ళా చెప్పుకుంటాము. హస్తినాపురాన్నే పరిపాలన చేస్తూ హస్తినాపురం పాండురాజు ఉన్నంత కాలము ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంకా పాండురాజు మరణించిన తర్వాత ఆ, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడే తీసుకున్నారు. మాకు ఒక 5 ఊర్లన్నా ఇవ్వండి అంటే వీళ్ళు ఇవ్వలేదు. హస్తినాలో నుంచి ఒక పనికిరాని భూభాగమైనటువంటి ఇంద్రప్రస్థాన్ని ఇచ్చారు వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు ఇంద్రప్రస్థాన్ని బాగు చేసుకొని దాంట్లో మళ్ళీ ప్రజలంతా పంటలు అన్ని బాగా చేసుకొని బాగుంటే ఇంత పెద్దగా అయిందా, ఇంత బాగా అయిందా, మనం ఏదో పనికిరాని పొలం ఇచ్చాం కదా, భూభాగం ఇచ్చాం కదా, ఆ భూభాగంలో వీళ్ళు ఇంత సస్యశ్యామలంగా మళ్ళా ఎలా చేసుకున్నారని తర్వాత దుర్యోధనుడు ఆ ఇంద్రప్రస్థాన్ని కూడా తీసుకొని వీళ్ళని పంపించేశాడు అరణ్యవాసానికి. ఆ విధంగా అస్థి అనే పేరు హస్తినాపురం అనేటువంటి రాజ్యంగా దాన్ని ఒక రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు ఈ హస్తి. అతని మీద మనకి ఎక్కువగా విషయాలు ఏం కనిపించట్లేదు. అతని యొక్క వారసుడుగా మనము సంవరణుడు అని అతన్ని చెప్పుకుంటాం. సంవరణుడు మనం ఇంతకుముందు ఈయన గురించి చెప్పుకున్నాం, తపతి సంవరణోపాఖ్యానము అని. నర్మదా నది నర్మదా పురుకుత్సవ ఉపాఖ్యానం చెప్పేటప్పుడు ఈమె గురించి చెప్పుకున్నాం మనం. సంవరణుడు వచ్చి చంద్రవంశం అతను. తపతి వచ్చి సూర్యుని యొక్క కుమార్తె. సంవరణుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒకానొక రోజున తపతిని చూశాడు. ఎక్కడ వేటకు వెళ్ళినప్పుడు ఆయన వేటాడి కొద్దిగా అలసిపోయి ఉండి ఒక చెట్టు నీడకి వెళ్దాము అనుకొని ఆయన వెళ్తూ ఉన్న సమయంలో అక్కడ ఈ తపతి తన యొక్క చిలికత్తెలతో ఆమె అక్కడికి రావడం జరిగింది. తపతి అక్కడికి వస్తే ఈయన ఆ తపతిని చూడగానే ఇంత అద్భుతమైనటువంటి అందాల రాశి ఎవరు ఈమె ఇక్కడ ఉంది అని చాలాసేపు ఆయన మదనపడి ఆ తర్వాత ఆమెను అడగాలా వద్దా, అడిగితే ఏమంటుందో అడగకపోతే ఏమంటుందో అని చాలాసేపు అంటే నేను ఈ ఈ కథకు సంబంధించి మనము ఆ స్థపతి సంవర్ణోపాఖ్యానంలో పూర్తిగా వివరంగా చెప్పుకున్నాం. అందుకని కొంత లైట్ గా తీసుకెళ్తున్నా నేను. ఆ అడగాల వద్దా అని మనసులో మదనపడి అడగకుండా ఉండలేను అని భావించి ఈ సంవరణుడు చివరికి ఆమె తపతిని అడుగుతాడు, నువ్వు ఎవరమ్మా ఏంటి అని చెప్తుంది. ఆమె నేను సూర్యభగవాని యొక్క కుమార్తెని, నా పేరు తపతి అనేసి. అప్పుడు సరే నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటే నేను చెప్పాను, నేను ఒప్పుకోను, నా అంగీకారం కాదు కావాల్సింది మీకు, మా నాన్నగారి అంగీకారం తీసుకోండి, సూర్య భగవానుడు అంగీకరిస్తే నేను వివాహం చేసుకుంటాను అంటుంది. అంటే అక్కడ పెద్దల మాటని గౌరవిస్తూ ఆమె చెప్పడం అనేది మనకి దీనిలో కనిపిస్తుంది తపతి సంవర్ణోపాఖ్యానంలో. రెండోది ఏంటంటే ఆమెని ఇష్టపడ్డాడు కాబట్టి అతను ఈ సూర్యుడు వచ్చి సూర్యవంశం, చంద్రవంశంలో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. మరి ఈయన సంవరణుడు ఆ విధంగా ఆమెను ఇష్టపడి ఆమె వివాహం చేసుకోవాలని ఆలోచిస్తూ అదే ధ్యాసలో ఉన్నటువంటి సంవరణుడు ఇంకా తన యొక్క గురువుకి చెప్తే గురువు ఆయన దగ్గరికి సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి ఇలా వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నీ కుమార్తెను అంటే దానికి కూడా ఆయన సిద్ధమవుతాడు. ఆ సూర్య భగవానుడికి దగ్గరగా వెళ్తాడు అంత సూర్యకిరణాలను తట్టుకుంటూ. అలాగే సంవరణుడు కూడా సూర్య భగవానుడి కోసము తీక్షణమైన తపస్సు చేస్తాడు. ఎందుకంటే మరి మామని ఆ అంగీకరించేటట్టుగా చేసుకోవాలి కదా. ఆ ఆయనని సూర్య భగవానుడి కోసము తీక్షణమైన తపస్సు చేసి ఆయనను ఒప్పించి మెప్పించుకొని తర్వాత ఆ తన గురువు ద్వారా అక్కడికి పంపించుకొని ఆమె కుమార్తెని వివాహం చేసుకోవడానికి సంవరణుడు సిద్ధపడతాడు. ఆ విధంగా గురువు చేతనే సూర్య భగవానుడు తపతిని పంపించడంతో తపతి ఈయన వివాహం చేసుకొని ఒక 12 సంవత్సరాల పాటు అరణ్యంలోనే వాళ్ళు అక్కడే ఒక నివాసం ఏర్పాటు చేసుకొని అరణ్యంలోనే ఉంటూ ఉంటారు. వాళ్ళకి కుమారుడు కురు పుడతాడు. ఇప్పుడు కురు వల్లే మనకు కౌరవ వంశం అనేది వస్తుంది ఇప్పుడు. వాళ్ళకి కురు అనే బాబు పుడతాడు. వాళ్ళు ఆ విధంగా బాబుతోటి ఆనందంగా గడుపుతూ ఉంటే రాజ్యంలో కరువు కాటకాలు వస్తాయి. రాజ్యంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు వాళ్ళ గురువు అప్పుడు పిలుస్తాడు, వశిష్ఠుడు పిలవడం జరుగుతుంది. ఈ విధంగా కరువు కాటకాలతో రాజ్యం అంతా ఉంది, మీరు రాజ్యానికి రండి, వచ్చి ఇక్కడ యాగం చేయాలా, వర్షాలు పడే విధంగా మీరు ప్రయత్నం చేయాలి, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని యాగం చేయాలి, మీరు రాజుగా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు రండి అని చెప్పి వశిష్ఠుడు పిలవగానే ఆ వశిష్ఠ మహర్షి పిలిచిన వెంటనే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు రాజ్యంలోకి వచ్చి యాగం నిర్వహించి ఆ యాగం ద్వారా వర్షాలు సమృద్ధిగా పడేలా చేశారనమాట. అంటే ఏదో వివాహం చేసుకున్న
ఆ ధ్యాసలో కుటుంబ జీవనంలో పడిపోయి రాజ్య పరిపాలన అనేది నిర్లక్ష్యం చేయకూడదు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ, ప్రజలందరూ ఎలా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ, గురువు యొక్క ప్రాముఖ్యత మనకు తపతి సంవర్ణోపాఖ్యానాలు కనపడుతుంది. అంటే గురువు ఎప్పుడు చూస్తూ ఉంటాడు తన యొక్క శిష్యుడు మంచి మార్గంలో ఉన్నాడా, చెడు మార్గంలో ఉన్నాడా. ఆ గురువు ఎందులోనైనా ఉండొచ్చు. అంటే విద్యాభ్యాసంలో వచ్చిన గురువా, లేకపోతే మనకి ఆ ఇది ఇస్తారు చూడండి, మంత్రోపదేశం చేస్తారు కదా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తే, ఆ గురువు ఎవరైనా కూడా ఒకసారి మనకు గురువు అంటూ ఏర్పడిన తర్వాత మనం ఏ మార్గంలో ఉన్నామా అని వారు గమనిస్తూ ఉంటారు. మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా వశిష్ఠ మహర్షి తన గురువుగా తన గురుతర బాధ్యతను గుర్తెరిగి ఆయన వెంటనే రాజుకి తెలియజేసి ఈ యాగం చేయించి వర్షాలు పడి ప్రజలు మళ్ళీ సురక్షితంగా ఉండేలా చేశాడనమాట. ఆ తర్వాత తపతి సంవరణులు ఇద్దరు కూడా కొంతకాలము ఈ విధంగా రాజ్య భోగాలను అనుభవిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ, చాలా గొప్ప వ్యక్తి సంవరణుడు. ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ తన రాజ్యాన్ని కుమారునికి అప్పజెప్పి వాళ్ళు కూడా తపస్సు మార్గంలోకి వెళ్ళిపోయారనమాట. ఎందుకు మనం ప్రతి ఒక్కరి విషయంలో తపస్సుకి వెళ్ళిపోయినారని చెప్పుకుంటున్నాము అంటే, ఆ కాలంలో 4 ధర్మాలు ఉన్నాయి. మొన్న మనం చెప్పుకున్న జాబాల ఉపనిషత్ అని. జాబాల ఉపనిషత్తులో మనకి 4 ధర్మాలు కనిపిస్తాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 కులాలు ఉన్నారు. కానీ ఆశ్రమ ధర్మాలు ఏంటి? బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, అలాగే వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాల గురించి జాబాల ఉపనిషత్తు చెప్తుంది. అలాగే చాందోగ్య ఉపనిషత్తు. చాందోగ్య ఉపనిషత్తు అనేది చిన్ని కృష్ణుడి గురించి బాగా చెప్తుంది. చాందోగ్య ఉపనిషత్తు అంటేనే బాలకృష్ణుడి గురించి తెలియజేసేటువంటి ఉపనిషత్తు. ఆయన లీలలన్నీ మనకు అందులో తెలియజేస్తారు. అలా చాందోగ్య ఉపనిషత్తులో కూడా ఈ ఆశ్రమ ధర్మాలు కనిపిస్తాయి. ఆశ్రమ ధర్మాలు ఖచ్చితంగా పాటించేవాళ్ళు ఆ కాలంలో. అందుకని రాజు ఏం చేస్తున్నాడని చెప్తున్నాం, బ్రహ్మచర్యము పాటించి గురువుల దగ్గర ఆశ్రమానికి పోయి అక్కడ విద్యను అభ్యసించి అన్ని రకాల విద్యను నేర్చుకుని వచ్చేస్తారు. తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్తారు, వివాహం చేసుకుంటారు, సంతానంతో ఉంటూ రాజ్య పరిపాలన చేస్తూ చక్కగా పరిపాలన చేస్తూ ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత కుమారుడు కూడా సెటిల్ అయిపోయాడు, భార్య బిడ్డలతో ఇంకా బాగున్నాడు, నేను ఇంకా చెయ్యలేను, నేను నామస్మరణ చేసుకోవాలి. ఎందుకంటే 3వది వానప్రస్థాశ్రమం, అడవిలోకి వెళ్ళిపోవాల్సింది ఖచ్చితంగా. వాళ్ళు ఆ కాలంలో ఖచ్చితంగా పాటించేవాళ్ళు. మనకంటే ఇప్పుడు కుదరట్లేదు, మనం బయటికి అడవులలోకి పోయి చేయలేము. అందుకని మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ ఆ స్వామి యొక్క నామస్మరణ చేసుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా వెళ్ళేవాళ్ళు. ఇప్పటికప్పటికి తేడాది. ఈ వాళ్ళు 3వది ఏంటి, వానప్రస్థాశ్రమంలో కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పేసి వీళ్ళు అడవిలోకి వెళ్ళేవాళ్ళు. చక్కగా అక్కడ ఒక కుటీరం వేసుకునే వాళ్ళు, భార్యాభర్తలు ఉండి అక్కడ వాళ్ళు తపస్సు చేసుకుంటూ స్వామి నామస్మరణ చేసుకుంటూ వేరే ధ్యాస లేకుండా, అడవిలోకి పోతే ఏంటంటే వేరే ధ్యాస ఉండదు, స్వామి నామస్మరణ చేసుకుంటూ ఉండడం, ఆ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. అది వానప్రస్థాశ్రమం కూడా అయిపోయిన తర్వాత కొంతమంది మోక్షాన్ని పొంది స్వామి దగ్గరికి చేరుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, వానప్రస్థాశ్రమంలో ఆ యొక్క జ్ఞానాన్ని పొందిన తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు సన్యాసాశ్రమంలో అంత దేశమంతా అంటే రాజ్యం అంతటా తిరుగుతూ వాళ్ళు ఏ జ్ఞానాన్ని అయితే పొందారో స్వామి గురించి ఆ విషయాలన్నిటినీ వాళ్ళు ప్రజలకి బోధించడం అనేది జరుగుతుంది. మనకు అనేక మంది మనకి సన్యాసులుగా చివరిలో కనిపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చివరిలో ఆయన స్వామి యొక్క బోధనలన్నీ తెలియజేస్తూ వస్తూ ఉంటాడు. తర్వాత మనము అందరికంటే గొప్ప వ్యక్తిగా మనం ఇప్పుడు చెప్పుకుంటాం ఈ యొక్క ఆధునిక కాలంలో వివేకానంద, స్వామి వివేకానంద. అసలు ఆయన అంతకంటే మించిన వ్యక్తిగా మనకు వేరే వాళ్ళు కనిపించరు. ఆయన సన్యాసిగా ఉంటూ ఆ స్వామి గురించి తెలియజేస్తూ ఆయన ఏమంటారంటే, సైన్స్ విజ్ఞానం పెరిగే కొద్దీ మన యొక్క వేదాల యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్తాడనమాట. అంత లోతుగా ఆయన చదివి మనకు ఆ విషయాలన్నీ తెలియజేసినటువంటి వ్యక్తి. అనేక మంది ఉన్నారు, నేను వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నాను, కానీ అనేక మంది సన్యాసాశ్రమాన్ని తీసుకుంటారు. ఇప్పుడు అందులో బుద్ధుడు కూడా సన్యాసాశ్రమం తీసుకున్నాడు. బుద్ధుడు వానప్రస్థానికి వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడు, తపస్సు చేశాడు, జ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన సన్యాసాశ్రమాన్ని తీసుకొని దేశమంతా తిరిగి ప్రజలకి ఆ బోధన అనేది చేయడం జరిగింది. ఆ విధంగా ఆ తపతి సంవరణులు ఇద్దరు కూడా వీలున్నంత వరకు భార్యాభర్తలు ఇద్దరు వెళ్తారండి ఆశ్రమానికి, వెళ్ళి వానప్రస్థాశ్రమానికి. అలా మనము ఇద్దరు వెళ్లే విషయాన్ని మళ్ళీ మనము పాండవులతో వచ్చినప్పుడు కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా వెళ్తారు. ధృతరాష్ట్రుడు, గాంధారి వెళ్ళేటప్పుడు కుంతి వెళ్తుంది వాళ్ళకి సహాయం. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని, ఈమె కూడా వాళ్ళతో పాటు ఉండి నేను వాళ్ళకి సేవ చేసుకుంటూ నేను అక్కడి నుంచే వెళ్ళిపోతానయ్యా అని చెప్పేసి చివరిలో ఆమె కూడా వెళ్ళిపోతుంది, కుంతి కూడా వెళ్ళిపోతుంది. అలా తపతి సంవరణలో వెళ్ళిపోతూ తమ యొక్క రాజ్యాన్ని కురుకి అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. కురుకి అప్పచెప్తే కురు రాజ్యపాలన చేయాల్సి వచ్చింది. తర్వాత పరిపాలన చేసేటువంటి వ్యక్తి
కురు అన్నమాట. ఈ కురు యొక్క పేరు మీద కురు చాలా చక్కగా రాజ్య పరిపాలన చేశాడు. ఇటు చూస్తే తాత వైపు సూర్యవంశము, తండ్రి వైపు వచ్చి ఈయనకు చంద్రవంశము. 2 వంశాల యొక్క ఆశీస్సులతో కురు చాలా చక్కగా ప్రజారంజకంగా పరిపాలన చేయడం అనేది జరిగింది. ఈ కురు యొక్క వారసులు మనం ఇప్పుడు ఎవరిని చెప్పుకుంటామంటే దుష్యంతుడిని చెప్పుకుంటాం. తర్వాత క్లాసులో మనకు శంతనుడు గొప్ప వ్యక్తి. ఆ శంతనుడు ద్వారా మనకి ఇప్పుడు ఈయనెవరు, భీష్ముడు, శంతనుని కుమారుడు భీష్ముడు. తర్వాత వారసులు మనకి ధృతరాష్ట్రుడు, పాండురాజు, ఆ తర్వాత వాళ్ళ వారసులు పాండవులు, వీళ్ళందరూ మనకు వస్తారు. అంటే ఇంకా చంద్రవంశంలో మనము మహాభారతానికి దగ్గరగా వచ్చేస్తున్నాం. ఇంకా ఇది చెప్పేసుకున్నామంటే ఆ చివరిలో ఇంకా అంటే నవమ స్కందం పూర్తిగా సూర్యవంశము, చంద్రవంశం గురించి తెలియజేస్తూ శ్రీరామ చరిత్రను తెలియజేస్తుంది. మనం వీళ్ళ విషయాలు తెలుసుకుంటూ ఇంకా మనము సూర్యవంశంలో ఉన్న శ్రీరామచంద్రుని గురించి చెప్పుకున్న తర్వాత ఆడికి మనకి నవమ స్కందము, 9వ స్కందం అయిపోతుంది. ఇంకా 10వ స్కందంలో మొత్తం శ్రీకృష్ణుడు పరమాత్మే. 10, 11, 12 మొత్తం శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించినవి కనిపిస్తాయి. ఈ నవమ స్కందంలో మనకి ఈ వీళ్ళు చెప్పుకున్నాక, శంతనుడు, ఈ కౌరవులు, పాండవుల గురించి చెప్పుకున్నాక తర్వాత మనం శ్రీరామచంద్రుడి గురించి తెలుసుకుంటాం. ఈ 9వ స్కందం చాలా పెద్దగా వచ్చింది, మనకి ఎక్కువ రోజులు కూడా పట్టింది. ఎందుకంటే ఆ వంశాలు, ఆ రాజుల గురించి మనం తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టిందనమాట. ఇంకా ఇది అయిపోతుంది, మనం శ్రీరామచంద్రుని గురించి తెలుసుకుంటాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓ నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు రూపాయ. Thank you, శ్రీ మాత్రే నమః. Thank you, Savitri ma'am.